నీకంత కామెడీగా ఉందా? ఉండదేంటి? మరి మమ్మల్ని పాడేరోళ్ళు పేడ పిసికినటోళ్ళు అన్నావు కదనే. ఇప్పుడు నువ్వు చేసినది అదే కదా. పేడ పిసికినావు, రొచ్చెత్తినావు, గంపనెత్తినెట్టుకొని ఇట్ట వయ్యారంగా నడుమూపుకుంటూ వస్తున్నావు. ఏమే కొండదానా, ఇంత బరువెత్తుకుని భారంగా నడుస్తుంటే నీకు వయ్యారంగా కనిపిస్తుందా? వాట్ ఇస్ దిస్ నాండి? చూడండి మీ ఊరాని వైభోగం. ఏంటి వెక్కిరిస్తున్నావా? కాదు, తగ్గ శాస్తి జరిగినదే అంటున్నా. ఓ ప్రెసిడెంట్ అన్నా, నువ్వు చూడ్డానికి నీట్ గా ఉన్నావని ఇదిగో ఇది నిన్నే సెలెక్ట్ చేసుకున్నది. నీది పైన పట్టారం లోన లటారం అని దీనికి తెలియదు. అట్ట పేడలో కాలేసినది. ఏంటిది? ఏం లేదు మాటారు, ఉత్తినే గమ్మత్ చేసినా. ఎవరి పనులు వాళ్ళు చేస్తారు, ఇలా ఇన్సల్ట్ చేయకూడదు. పదా అట్టనే మాటారు. మేయ్ దిబ్బా ఆడనే ఉన్నది, వేయ్ దా. కొంట మొహందానా? రా. ఆ భూమిని వేసేస్తానని చెప్పి ఆ భూమిని వదిలేసి నీకు నువ్వే వేసేసుకున్నావేనండి శిక్ష. పాపం. జాలేస్తుందా? అంతే కదా. ఒకసారి ట్రా. నువ్వు తీసుకో గంప. పట్టుకుంటా. ఇంత బరువు నువ్వు కాబట్టి మోస్తున్నావు నాండి. అదే ఇంకే అయితే చచ్చిపోతుంది. అయినా ఈ ప్రెసిడెంట్ గాడు ఇంత చండాలమైన పనులు చేస్తున్నాడేంటి? మార్కులు రాని వీడి శంకు మార్కు పంచుని చించి మెడకు బిగించి గొంతు పిసికి చంపుతా. ముచ్చట్లేంది, బండి కదలనివ్వండి, రండి. నా సంగతి సరే, ఆ భూమికి ఏం పని పెట్టారో? మన మనవరాలే నాట్యం చేస్తున్నట్లుంది కదా. నమో నమః శివాయ. యాగం జరుగుతున్నప్పుడు మీ భుజం మీద నుండి కండువా జారిపడి హోమంలో తగలబడిపోతున్నప్పుడు నా గుండె కాలిపోతుందేమో అన్నంత కంగారు పుట్టిందండి. అఖండ దీపం ఆరిపోయిందంటే అరిష్టం జరుగుతుందని స్వామీజీ చెప్పారు కదమ్మా. దానికదే ఆరిపోలేదు శ్రీపతి, ఎవరు ఆర్పారు? అట్టడి పాపుల్ని చేస్తానమ్మా. 10 మంది జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి మీ దగ్గర నేను పనిచేస్తున్నానమ్మా. అమ్మా దీపం ఆరిపితే మళ్ళా నాకు పుట్టగతులు ఉండవమ్మా. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే పనివాళ్ల మాటల్ని పూర్తిగా విశ్వసించలేమత్తయ్య గారు.
పసుపు తాడు మీద ఒట్టు అమ్మగారు. మీరు రమ్మంటే గానీ ఇటువైపు రాము. ఒకవేళ గాలికే ఆరిపోయాయి అని అనుకుంటే అన్ని దీపాలు ఆరిపోవాలి కదమ్మా. మనం ఎవ్వరూ ఇంట్లో లేనప్పుడు 24 గంటలు వెలగాల్సిన అఖండ దీపం ఆరిపోయిందంటే నాకెందుకో పని వాళ్ళ మీదనే డౌట్గా ఉంది. అందరూ ప్రమాణాలు చేస్తున్నప్పుడు అదే పనిగా ఏమడుగుతాం నరసమ్మ? తప్పైపోయిందమ్మా, క్షమించండి. పట్టుకుందాం అనుకునే లోపు పడిపోయింది. ప్లేట్ నిండా తింటారు కానీ హారతి పళ్ళం పట్టుకునేంత ఓపిక మాత్రం ఉండదు. ఆగు. నిజానికి నాదే పొరపాటు. నువ్వు అందుకున్నావో లేదో చూడకుండానే చెయ్యొదిలేశాను. నేనే తీస్తానుండు. అమ్మగారు, పర్వాలేదు. ఈ గొలుసు ఎవరిది? అది అవంతికదనుకుంటానమ్మా. నాదా? నాదెందుకు అవుతుంది? ఎవరిదో ఏమో. శేషం అత్తయ్యదైనా అయ్యుండాలి, లేదంటే నందికదైనా అయ్యుండాలి. ఎప్పుడు పారేసుకున్నారో ఏంటో. ఇప్పటిదాకా ఎవరు గొలుసిపోయిందని చెప్పనలే చూడండి. గొలుసు పోయిందని ఎవరూ చెప్పలేదంటే వాళ్ళది కాదనుకోవాలి. నీది అసలే కాదనుకోవాలి. ఎవరిది కానప్పుడు మనదే ఎందుకు అవ్వాలి? నరసమ్మ, అమ్మగారు, తీసుకెళ్ళు. నా గొలుసు దానికెలా ఇస్తారత్తయ్య? ఇంటి కోడల్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. అదే లక్ష్మీదేవి ఇంటి దీపంలా వెలక్కుండా ఇంట్లో దీపాన్నే ఆర్పేయాలని చూస్తే మంట పెట్టకుండానే చెంప మీద వాతలు పడతాయి. అత్తయ్య గారు, నర్మోయ్, చేసిన తప్పుకు దొరికిపోతానన్న భయంతో గొలుసు నీది కాదన్నావు. పని మనిషికిచ్చేస్తానంటే విలువైన దాన్ని ఎలా ఇస్తారని అప్పుడు నీదాన్ని ఒప్పుకుంటావా? సిగ్గులేదు? అఖండ దీపం 9 రోజుల పాటు నిరంతరంగా వెలుగుతూ ఉండాలని చెప్పానా లేదా? చెప్పారత్తయ్య. తలెత్తి చెప్పు. చెప్పారత్తయ్య. శేషమ్మ ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని అలిగి వెళ్ళిపోతానంటే డబ్బులిచ్చి మరీ పంపించాను. నిన్ను కూడా వెంట పంపేదాన్ని. కానీ నా కొడుకు బలిపశువు కాకూడదనే ఉండనిచ్చాను. తీరా చూస్తే నువ్వు చేసిన పని ఇది. నీకిష్టం లేకపోతే పూజకు రావద్దని చెప్పాను. అయినా నువ్వు వచ్చావంటే అప్పుడే నాకు అనుమానం వచ్చింది. యాగం మొదటి రోజు రాను అంది, రెండో రోజు వస్తాను అంది. మనసులో భక్తి పుట్టింది అనుకున్నాను. దుర్బుద్ధి పుట్టిందనమాట. నా పెద్ద మనవరాలు దీపావళి పండుగలోపు రాకపోతే అప్పుడు మీరేం చెప్తే అది వినడానికి నేను సిద్ధంగా ఉంటాను. అప్పటిదాకా మీరు నా ప్రయత్నాలని అడ్డుకోవాలని చూస్తే మాత్రం మీ జీవితాల్లోనే చీకటిని చూస్తారు. జాగ్రత్త. మేమెందుకు అడ్డుకుంటాం అత్తయ్య? తెలిసి కూడా అడగొద్దు. న్యాయంగా పోరాడండి, గెలవండి. ఈ ఇంటి అసలు వారసురాలు వచ్చాక తను దయతలిచి మీకు సగం ఆస్తి ఇస్తానన్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం పర్మనెంట్గా పని మనిషిగానే ఉంచేస్తాను. ఏమైంది? కొండతేలు భూమిని కొట్టినది. కొండ తేలుకు మామూలు తేలు కన్నా 100 రెట్లు విషయం ఎక్కువ ఉంటుంది సార్.